గత శతాబ్దపు ప్రారంభంలో పెళ్లికి బొమ్మలాటకి తేడా తెలియని పసికందులకు పెళ్లిళ్ళు చేసేవారు. ఆడపిల్లల్ని అంగడిలో బొమ్మల్లా కన్యాశుల్కం పేరుతో ముసలవాళ్లకి సైతం అమ్మేవాళ్ళు. ఆ స్థితి నుంచి కొన్నేళ్లకు బయటపడింది స్త్రీ. ఆడపిల్లకి తాను చేసుకోబోయే భర్తని కనీసం చూసే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. భర్త ఎలాంటి వాడైనా ఆడది చచ్చినట్లు భరించాల్సిందే. మరికొన్న ఏళ్లకి ఆ దుస్థితి నుంచి కూడా బయటపడింది. పెళ్లి చూపుల సంస్కృతి మొదలైంది. ఈ తంతు అమ్మాయిని అబ్బాయి ఎంపిక చేసుకోవడానికే కాని అమ్మాయి ఇష్టాలు తెలుసుకోవడానికి కాదు. ఇంకొన్నేళ్లకి ఈ స్థితి నుంచి కూడా బయటపడింది స్త్రీ. పెళ్లి కొడుకు తనకు నచ్చకపోతే నిర్మహమాటంగా నచ్చలేదని చెప్పే స్థాయికి ఎదిగింది. అయితే తల్లిదండ్రులు తెచ్చిన సంబంధంలో ఎవరో ఒకరిని చేసుకోక తప్పేది కాదు. మరికొన్నేళ్లకు ఆ స్థితి నుంచి కూడా బయటపడింది. గత శతాబ్దపు చివరికి వచ్చేసరికి నచ్చని వాడిని నచ్చలేదని చెప్పడమే కాకుండా నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే స్థాయికి ఎదిగింది. అయినా తను కోరుకున్న వాడినే చేసుకున్నప్పటికీ భర్త కన్నా భార్య అన్ని విషయాలలో ఎప్పుడూ ఒక అడుగు వెనకే ఉండాలని శాసిస్తోంది ఈ పురుష సమాజం. ఈ ఒక్క అడుగు కూడా భర్తతో సహా ముందుకు వేసి కలిసి నడిచే రోజు రావటానికి మరో దశాబ్దం పడుతుందో ఇంకో శతాబ్దం పడుతుందో. ఇకపోతే కట్నం కట్నం కట్నం, ఎవరో ఒకరు తమ స్వార్థానికి చెడు మొదలు పెట్టడం, దాన్ని తమ లాభానికి 10 మంది ఆచరించడం. ఇది ఎక్కడి సాంప్రదాయం? ఇది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డలకు ఈ సంఘం వేసిన శిక్ష, లేక దేవుడు వేసిన దండన? ఈ వరకట్నం విషయానికి వస్తే నీషే ఏమన్నాడో తెలుసా? సమాజ నైతిక నియమాలు ముసుగులో వ్యాపారం చేస్తోంది ఈ మానవ సమాజం. కట్నం కూడా అలాంటి సాంప్రదాయమే. అమ్మాయిని పెళ్లి చేసుకొని ధనం పుచ్చుకోవడం సంస్కృతి కాదు, అది ఒక సాంప్రదాయం అనే దోపిడి. అలానే శ్రీశ్రీ వరకట్నం విషయంలో ఏమన్నారో చూద్దాం. రాతిబండకి రాజ్యాంగానికి తేడా తెలియని వీళ్ళు స్త్రీ తలరాతను మార్చగలరా? చెత్త కుప్పల దగ్గర చెత్త ఏరుకునే వీళ్ళు చరిత్ర సృష్టించగలరా? స్త్రీ శరీరం తప్ప మనసుకు పట్టం గట్టని వీళ్ళు స్త్రీ ప్రతిష్టను నిలపగలరా? సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, పెళ్లి అనే వ్యవస్థ అట్ ప్రెజెంట్ లీగల్ వ్యభిచారం అయ్యింది. ఎస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఆడబిడ్డను కనడమే పాపంగా భావిస్తున్న ఈనాటి సమాజం ఆమె తల్లిదండ్రుల దగ్గర